ఈరోజు టెర్రస్ మీద నుంచి తీసుకొచ్చిన దొండకాయలతో పచ్చడి చేశాను. చూడండి, ఇదేంటంటే దొండకాయలు అంటే ఒక 100 గ్రామ్స్ ఉంటాయి. ఒక 50 గ్రామ్స్ ఏమో పచ్చిమిర్చి, తర్వాత చిన్న ఒక 5 రూపీస్ అంతా కొత్తిమీర, తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, ఇవన్నీ కూడా ఆయిల్లో వేయించేసి బాగా ఇలాగా చక్కగా కొంచెం 2 పల్లీలు వేసాను అనమాట. ఆ పల్లీలు కూడా వేయించేసి చక్కగా ఇలా చట్నీ చేశాను. చూడండి, బాగుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇలా నేను చెప్పినట్టు చేసేసుకుంటే ఓకే, లేకపోతే ఎవరికైనా ఇంకా క్లియర్గా కావాలంటే కామెంట్ చేయండి. నేను క్లియర్గా ఈ చట్నీ చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేసుకోండి. ఓకేనా, నేను చెప్పిన పదార్థాలన్నీ ఆయిల్లో వేయించేయడం, కాస్త ఉప్పు, చింతపండు వేసి మిక్సీ పెట్టేసుకుంటే దొండకాయ చట్నీ రెడీ అవుతుంది. ఓకేనా, చాలా బాగుంటుంది ఇది. అలాగే టెర్రస్ మీద నుంచి తీసుకొచ్చిన బచ్చల కూరతో పప్పు చేశాను. చూడండి, ఇది ఎలా చేశానంటే 1 కప్పు పప్పుకి ఒక 2 గుప్పెళ్ళంత బచ్చల కూర బాగా కడిగి చిన్నగా కట్ చేసి దానిలో ఒక 5 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ వేసి కొంచెం ఆయిల్ వేసేసి 3 కప్పులు నీళ్ళు వేసి దీన్ని కుక్కర్లో పెట్టేశాను. దాంతోపాటే ఉప్పు తప్ప పసుపు, కారం, చింతపండు వేసేసాను. వేసి అదంతా ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికిన తర్వాత అదే స్టవ్ ఆపేసి పప్పు అది కుక్కరు విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి విజిల్ వచ్చిన తర్వాత పోపు వేసాను అనమాట. పోపులు ఏంటంటే కొంచెం నెయ్యి, నూనె వేసి అది కాగిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఇంగువ ఇవన్నీ వేసి బాగా సిమ్లో పెట్టి వేయించిన తర్వాత తాలింపు వేసేసాను. ఇలా వచ్చింది. ఓకేనా, మీరు కూడా ఇలాగా మీ ఇంట్లో బచ్చలు ఉంటే బచ్చలి పప్పు చేసుకోండి. చాలా హెల్దీ రెసిపీ ఇది అండ్ వెరీ టేస్టీ రెసిపీ. ఓకేనా, బాయ్. బచ్చల కూర పప్పు, దొండకాయ పచ్చడి మాది. అండి, బెండకాయ పూర్తిగా విత్తనాలు వచ్చే వరకు ఉంచుతానని చెప్పాను కదా, ఇలాగా బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసి ఈ సీడ్స్ అక్కడక్కడ వేస్తే మనకి మళ్ళీ బెండ మొక్కలు వస్తాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇది కట్ చేస్తేనే కానీ మిగతా కాయలు పెరగడం కానీ లేకపోతే హెల్తీగా కాయలు ఎక్కువ రావడం కానీ జరగదు. ఈ విత్తనాలన్నీ వేస్తాను. ఈ కాయ లోపల దాచుకుంటే నెక్స్ట్ టైం వేసుకోవడానికి చూడండి ఇంచుమించు 10 గింజలు వచ్చాయి. 10 గింజలు 10 చోట్ల వేస్తే చక్కగా 10 మొక్కలు వస్తాయి అన్నమాట. ఓకేనా, ఇవి మనం సేవ్ చేసుకోవాలి. చాలా మంచి విత్తనం ఇది, చాలా రుచిగా కూడా ఉంది కాయ. ఒక కుండీలోను 2 విత్తనాలు వేద్దాం అనుకుంటున్నాను. ఇది చింత చెట్లు ఉన్న చింత మొక్కలు ఉన్న కుండీ అనమాట. దీనిలో 2 వేస్తాను. 2 వేస్తే సరిపోతాయి. మందార మొక్కలు ఉన్నాయి ఈ బకెట్లో. ఇక్కడ ఒకటి వేస్తాను. అలోవేరా కాదు, ఇది నల్లేరు కాడ ఉన్నది. దీనిలో ఒక 2 వేస్తాను. ఖాళీగా ఉన్న ఒక్కొక్క కుండీలో ఇలాగ ఒక్కొక్కటి వేసుకుంటే కనీసం 2 మొక్కలు వేసుకుంటే వాటికి మనకి కుండీలో 2 మొక్కలు చొప్పునంటే చాలా కాయలే వస్తాయి. పెట్టిన ప్రతి చోట కొంచెం వాటర్ వేయాలి. టెర్రస్ మీద నుండి చూడండి బచ్చలి, తోటకూర, టమోటాలు
తీసుకొచ్చాను. కొమ్మలతో కట్ చేస్తాను, ఎందుకంటే ఇలా కట్ చేస్తే మళ్ళీ చిగుర్లు వచ్చి త్వరగా కాయలు వస్తాయి అన్నమాట.